హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మనం ఎంటోకి చిన్న చేంజెస్ అయితే చేయబోతున్నాను లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదా. సో ఇప్పుడు ఆ చేంజెస్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఈ వైపర్స్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా దీని దగ్గర మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. మీ కార్కి కూడా ఒకసారి చెక్ చేయించండి, ఏమన్నా అరిగిపోయినా లేకపోతే వాటి లైఫ్ అంటే ఈ రబ్బర్ ఉంటుంది చూసారు, ఈ రబ్బర్ కూడా హార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు మన ఇండియన్ టెంపరేచర్స్ వాటికి ఏంటంటే వర్క్ని హార్డ్ అయిపోయి, సో ఎప్పుడన్నా సరే మీకు వైపర్స్ ఆన్ చేసినప్పుడు రాటిల్ నాయిస్ రావడం లేకపోతే వాటర్ స్టెయిన్స్ అట్లా ఉండిపోవడం గ్లాస్ మీద అట్లాంటి సైన్స్ ఏమైనా ఉంటాయి కనుక ఒకసారి వైపర్స్ అయితే చేంజ్ చేసి చూడండి, ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వైపర్స్ చేంజ్ చేయకుండా అట్లాగే యూస్ చేస్తా ఉన్నాం అనుకోండి, చాలా రోజులకి ఏమవుతుందంటే దీని మీద చాలా స్వెల్ మార్క్స్, స్మాల్ స్క్రాచెస్ ఇవన్నీ పడిపోతాయి అనమాట. దానివల్ల ఏమైందంటే మనకి నైట్ టైం ఎప్పుడన్నా ఫ్రంట్ నుంచి లైటింగ్ అది వచ్చినప్పుడు మనకి విజిబిలిటీ అనేది చాలా పూర్ అయిపోతుంది ఫ్రంట్ గ్లాస్ నుండి. అది కాక టింటెడ్ గ్లాసెస్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వైపర్స్ అయితే చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హ్యాండ్తో క్లీన్ చేసేదానికన్నా కూడా వైపర్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి చాలా స్టెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్టెయిన్స్ అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆబ్వియస్గా ఎవరన్నా సరే ఏం తుడుస్తాంలే అని చెప్పని వైపర్స్ ఫస్ట్ మనం ఆన్ చేసేస్తాం వాటర్ స్ప్రేతో పాటు. అప్పుడు ఏమైంది, ఖచ్చితంగా ఈ వైపర్స్ హార్డ్ అయిపోయి ఉంటాయి కనుక ఈ రబ్బర్ పార్ట్ కదా, ఈ రబ్బర్ పార్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 6 months కానీ 8 months కానీ ఒకసారన్నా చేంజ్ చేస్తూ ఉంటే బెస్ట్. సో ఇప్పుడు ఇవి ఎలా చేంజ్ చేయాలి చూపిస్తాను మీకు. యాక్చువల్గా మనం వెంటోని కొని 5-6 months అవుతుంది కదా. మనం వెంటో కొన్న కొత్తలో ఒక సబ్స్క్రైబర్ నాకు డిఎం చేసి చెప్పారనమాట, ఇట్లా వైపర్స్ అయితే తీసుకోండి బాగుంటాయి అని చెప్పని. సో సజెస్ట్ చేశారు కదా అని చెప్పని ట్రై చేద్దాం అని చెప్పని కొన్నాను. యాక్చువల్గా ఇది ఆటో క్లీన్ అనే కంపెనీ, ఇవి అరౌండ్ ఒక 580 రూపీస్ ఎంతో పడింది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇదేమంత బ్రాండెడ్ ఏం కాదు, నార్మల్ థర్డ్ పార్టీ ఇది అంతే. లైక్ బాష్, 3M అట్లాంటి కంపెనీస్ లాగా అంత ప్రీమియం కూడా ఏం కాదు, కాకపోతే చీపే కదా. సో ఏమన్నా బాగుంటే కనుక మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పని తీసుకున్నాను. మనకి వెంటోకి ఇట్ సైడ్ వచ్చేసరికి 24 inch అట్లా వస్తుంది, ఇట్ సైడ్ వచ్చేసరికి చిన్నది వచ్చేసరికి ఏమో ఒక 16 inch అట్లా వస్తుంది. ఇప్పుడు మీ కార్కి ఏ సైజ్ ఉందని తెలుసుకోవాలంటే పెద్ద విషయం కాదు, ఒక టేప్ పెట్టే లేకపోతే ఏదైనా మెజరింగ్ స్కేల్ పెట్టే ఏదోటి ఎడ్జెస్ టు ఎడ్జెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వైపర్స్ని ఒకసారి మెజర్ చేయండి ఎన్ని ఇంచెస్ వచ్చింది అనేది. ఇప్పుడు వెంటోకి వేరు ఉండిద్ది, అట్లాగే లారాకి, సూపర్కి ఒక్కొక్క కార్కి ఒక్కొక్కటి ఉండిద్ది అనమాట. ఎందుకంటే విండ్షీల్డ్ అనేది సైజ్ డిఫరెంట్ కాబట్టి సో డిఫరెంట్ వైపర్స్ ఇస్తారు. సో ఒకసారి మెజర్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు ఇట్లా తీసేయాలంటే ఇప్పుడు వెంటోది అయితే ఈజీగా వచ్చేసిద్ది, మనం ఇప్పుడు ఇలా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏం టచ్ అవ్వదు. ప్రీమియం కార్స్ ఇప్పుడు లైక్ లారా, సూపర్, పసాడ్, ఆడి అట్లాంటివి చూసుకున్నారనుకోండి, అసలు వైపర్స్ అనేవి మనకు కనిపించకుండా, అంటే ఎందుకంటే వైపర్స్ ఇట్లా చూడండి, ఇప్పుడు ఏ యాంగిల్ నుంచి చూసినా ఆ వైపర్స్ అనేవి మనకి విజిబుల్ అవుతున్నాయి. సో లుక్స్ అనేది కాంప్రమైజ్ చేస్తాయి అని చెప్పని జర్మన్ ఇంజనీరింగ్ ఎట్లా ఉండిద్ది అంటే ఈ వైపర్స్ అనేవి మొత్తం ఈ బానెట్ ఉంటుంది చూసారు, బానెట్ కొంచెం ఇంకా ఇక్కడ వరకు వచ్చి ఈ లోపల ఉంటాయి అనమాట. సో అప్పుడు మనం తీయాలంటే ఇక్కడ ఇంతవరకే వస్తుంది. యాక్చువల్ మన 777 లారకు కూడా వైపర్స్ అయిపోయినాయి. నేను మోస్ట్లీ నెక్స్ట్ ఫ్యూ వీడియోస్లో దానికి కూడా వైపర్స్ ఆర్డర్ చేసి 3M కానీ బాష్ కానీ వాల్యూ కంపెనీ అనేది ఉండిద్ది, ఆ వాల్యూ కంపెనీ మాత్రం తీసుకోపాకని అసలు వరస్ట్ వైపర్స్ అవి. అరౌండ్ 750 రూపీస్ 700 పెట్టి కొన్నాను మన 777 లారాకి. అలా ఆన్ చేసి చూస్తే ఏముంది, మొత్తం వాటర్ స్టెయిన్స్ అన్ని అట్లాగే ఉంటాయి. అసలు క్లీనింగ్ అయితే అస్సలు చేయలేదు, వరస్ట్ కంపెనీ. ఇప్పుడు ఎందుకు తీసుకున్నా అంటే నాకు అప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని ఇంకా అప్పుడు రైనీ సీజన్ లాస్ట్ ఇయర్. సో ఇంకా బాష్ 3M అప్పుడు లోకల్ ఎక్కడ దొరకలేదు, సో ఇంకా తీసుకొని వేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇట్లాంటి కార్స్కి ఏంటంటే మనం వైపర్ పొజిషన్ లేకపోతే సర్వీస్ పొజిషన్ అనేది ఏం పెట్టక్కర్లేదు. ఇప్పుడు ప్రీమియం కార్స్ లైక్ జెట్టా, సూపర్బ్, A6 అట్లాంటివి అనుకోండి, మనం ఏం చేయాలంటే ఇగ్నిషన్ ఆన్ చేసి ఆఫ్ చేసేసి జస్ట్ వైపర్ ఒకసారి ఇట్లా అన్న అనుకోండి, ఆటోమేటిక్గా వైపర్ అనేది స్ట్రైట్గా పర్పెండిక్యులర్ పొజిషన్లో అంటే 90 degrees పొజిషన్లో వచ్చేస్తుంది అనమాట. కానీ ఇప్పుడు సపోజ్ ఒక A6 అట్లాంటి తీసుకున్నారనుకోండి, MMI అంటే మల్టీ మీడియా ఇన్ఫర్మేషన్ అని చెప్పని స్క్రీన్ వస్తుంది కదా ఇన్ఫోటైన్మెంట్ది, దాంట్లోనే వైపర్ సర్వీస్ పొజిషన్ అని చెప్పని ఉంటుంది, దాన్ని పెట్టేస్తే మనకి ఇంకా ఆటోమేటిక్గా అయిపోతాయి. కాకపోతే వెంటో ఇవన్నీ కొంచెం బేసిక్ ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ కాబట్టి వీటికైతే అట్లా ఇవ్వడం. స్కానర్ నుంచి అయితే పెట్టవచ్చు కానీ అంత అవసరం లేదు మనకి. మనం ఇంకా వైపర్ సర్వీస్ పొజిషన్లో అయితే పెట్టేసాం. సో ఇప్పుడు ఏంటంటే రెండు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, రెండు అన్ఫోల్డ్ చేస్తాను కదా, ఇప్పుడు ఎట్లా రిమూవ్ చేయాలని చూపిస్తాను. వైపర్ ఇట్లా బెండ్ చేశాక మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక చిన్న లివర్ లాగా ఉంది చూసారా, దాన్ని ఇట్లా లోపలికి అయితే ప్రెస్ చేయండి. అట్లా ప్రెస్ చేసినాక మీకు వైపర్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఆ లివర్ని ప్రెస్ చేసేసాక మనకి ఈ విధంగా బయటకు అయితే వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు మనం ఇట్లా ఈజీగా బయటకు అయితే తీసేయచ్చు, ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఆ లివర్ని ప్రెస్ చేసి ఇట్లా ఉంది కదా, దాన్ని ఇట్లా కిందకని ఇట్లా తీసేయచ్చు, అంతే, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. యాక్చువల్గా నేను చూపిద్దాం అనుకున్నా, కాకపోతే కెమెరా స్టాండ్ తేలేదు అండ్ ఇంకొకరు కెమెరా పట్టుకోవడానికి కూడా లేరు. సో సేమ్ ఇట్లాగే ఇటు సైడ్ కూడా తీసేయచ్చు మనం. సో ఈ రెండు వచ్చేసరికి మన పాత వైపర్స్ అండ్ వైపర్స్ తీసేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది.
ఈ రెండు వచ్చేసరికి కొత్త వైపర్స్. ఇవేంటి కొత్తగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే ప్రీమియం కార్స్కి ఇప్పుడు లారా అట్లా A6 అట్లాంటి కార్స్ అన్నిటికి ఏంటంటే ఈ లుక్ అనేది డ్యూయల్ బ్లేడ్ వైపర్ అంటారు దీన్ని. లుక్ కోసం కొంచెం నార్మల్గా రెగ్యులర్గా ఉండదు అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇది ఓల్డ్ ఎప్పటి నుండో 800 అంబాసిడర్ ఆ కాలం నుంచి ఉన్న అట్లన్నిటికి లుక్ ఈ విధంగా అయితే ఉంటాయి వైపర్స్. కానీ ఇవేంటంటే కొంచెం పాష్గా కొంచెం సింగిల్ ఫ్రేమ్ లాగా ఉంటాయి అనమాట. ఫ్రేమ్లెస్ వైపర్స్ అని కూడా అంటారు. చాలా మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి దీనికి కూడా. సో ఇది ఇన్స్టాలేషన్ దానికన్నా ఇంకా ఈజీగా ఉండేది, చూడడానికి కూడా కొంచెం ఫ్యాన్సీగా ఉండిద్ది. ఇప్పుడు ఈ డ్యూయల్ బ్లేడ్ వైపర్స్ ఇన్స్టాలేషన్ మనం ఎట్లా ఉంటుందంటే జస్ట్ ఇక్కడ ఒక చిన్న క్యాప్ లాగా ఉంది కదా, ఆ క్యాప్ని ఇట్లా పైకానండి. పైకనిన తర్వాత ఇక్కడ మీకు చిన్న సర్కిల్ లాగా ఉంది కదా, దాని లోపలికి ఇట్లా నేను వైపర్ని ఇట్లా ప్లేస్ చేసి దీన్ని ఇట్లా సెంటర్ చేసేసి జస్ట్ ఇట్లా పైకి ఇట్లా అనాలి. పైకి అయిన తర్వాత లాక్ సౌండ్ వచ్చింది అనమాట. ఇదిగోండి చూసారా, లాక్ సౌండ్ వస్తుంది చూసారా. అట్లా లాక్ సౌండ్ వచ్చినాక అప్పుడు ఇంకా క్లాంప్ అనేది ఫిట్ చేసేయడమే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంకా ఎట్లా అన్నా కానీ బయటకు అయితే రాదు, ఇంకా ఫిక్స్ అయిపోయింది అది. సో ఇప్పుడు ఇంకా చిన్న వైపర్ కూడా ఫిట్ చేసేద్దాం. సో చిన్న వైపర్ కూడా సేమ్ ఇందాక చెప్పినట్టే ఈ క్లిప్ ఉంటుంది కదా, ఈ క్లిప్ని ఇట్లా తీసేసి నెక్స్ట్ ఇక్కడ దాని లోపల ఇట్లా ప్లేస్ చేసేసినాక ఇట్లా సెంటర్ చేసినాక పైకి ఎట్లా అయితే పుల్ చేయాలన్నమాట. పైకి పుల్ చేసేసినాక ఇంకా లాక్ అనేది వేసేయడమే. లాక్ వేసేస్తే ఇంకా అంతే, పర్ఫెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇంకా అన్ఫోల్డ్ చేసేయండి. రెండు అన్ఫోల్డ్ చేసేసినాక ఆటోమేటిక్గా ఇప్పుడు ఇగ్నిషన్ ఇవ్వగానే వైపర్స్ అనేవి ఆటోమేటిక్గా సెంటర్ పొజిషన్కి అయితే అయిపోతుంది. చూసారా, సెంటర్ పొజిషన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు ఎంత చేంజ్ అయితే అవుతుందో వైపింగ్ అదంతా మొత్తం. సో క్లీనింగ్ ఇదంతా అయితే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయితే, ఏం ప్రాబ్లం లేదు. ఇదే టైర్ వైపింగ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, VCDSలో యాక్టివేట్ చేశాను కదా. సో 7 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అని చెప్పాను, అందుకని మళ్ళీ ఆన్ అయింది, అంతే, ఏం లేదు. చేయాలి ఇంకా నెక్స్ట్ ఇవి కూడా నేను పీకేస్తాను వస్తున్నాను, ఎందుకంటే ఇవి అసలు నచ్చలేదు. అలైన్మెంట్ అదంతా ప్రాపర్గా లేదు, ఇంకా చూడడానికి కూడా బాగాలేదు, ఫేడ్ అయిపోయి. సో ఇంకా TDA బ్యాడ్జ్ అయితే తీసాను, మీరు చూడొచ్చు. ఇంకా TDA బ్యాడ్జ్ ఒకటి కొనాలి, 150 రూపీస్ 200 ఎంత ఉంది, అది నేను చూశాను ఆల్రెడీ OEM. సో ఇంకా నెక్స్ట్ ఈ వెంటో కూడా పీకేయాలి. చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రాపర్గా అలైన్గా లేవు. ఇంకోటి ఆ గమ్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా ఈ క్రోమ్ బీడింగ్ కూడా మార్చేయాలి. కిందది ఓకే, కానీ కిందది కూడా ఓకే అంటే ఓకే కాదు, బ్రేక్ అయ్యింది. బట్ కాకపోతే అలైన్గా అదంతా మొత్తం ఫిట్టింగ్ అదంతా ప్రాపర్గా ఉంది. ఇదొకటని అదొకటి అయితే చేంజ్ చేసేయాలి. ఇంకొకటి దీన్ని కూడా లోగో కూడా చేంజ్ చేసే థాట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం నెంబర్ ప్లేట్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా నెంబర్ ప్లేట్స్ అండ్ వినాయకుడి బొమ్మ మనం ఇక్కడ వేపిస్తూ ఉంటాం కదా, ఆ రెండు వేయించడానికి విజయవాడలో నవరంగ్ థియేటర్ దగ్గర అయితే వేపిస్తూ ఉంటాను నేను ఎప్పుడు. అక్కడ తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ ఫస్ట్ కార్ నుండి ఇప్పుడు దాకా ప్రతి కార్కి నెంబర్ ప్లేట్స్ కానీ ఎటువంటి స్టిక్కరింగ్ రిలేటెడ్ వర్క్స్ ఉన్నా కానీ అన్న వాళ్ళ దగ్గరే చేపిస్తూ ఉంటాను. ఒక సపరేట్ ఫాంట్ అయితే ఉండిద్ది, నాకు సపరేట్ డిజైన్ ఉండిద్ది. అక్కడ నేను అది చేయించానంటే అది నాదే నెంబర్ ప్లేట్ అని చెప్పి ఈజీ కనిపెట్టేస్తారు. మోస్ట్ ఆఫ్ ద మై ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఫ్యామిలీ సర్కిల్ వాళ్ళందరివి కూడా మొత్తం సేమ్ అదే ఫాంట్లో వేపిస్తాను. యాక్చువల్లీ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, 3M టైప్ ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, మన ప్రాజెక్ట్లో రాకి నెంబర్ ప్లేట్స్ పెట్టినప్పుడే కొన్నాను. యూజువల్గా అది ఒక 135 రూపీస్ 140 రూపీస్ ఉంటుంది రఫ్గా. కాకపోతే ఏంటంటే అది నేను వ్లాగ్ తీయాలి ఒక 2 డేస్ అయిపోతుంది వ్లాగ్ పెట్టని చెప్పని ఆ కంగారులో మర్చిపోయి సో ఇంకోటి కొనేసి ఇక్కడ స్టిక్ అయితే చేసేస్తాను. సో ఇక్కడ అన్ని బైక్ రిలేటెడ్ మొత్తం స్పేర్స్ ఇవన్నీ స్టిక్కరింగ్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి నవరంగ్ ఏరియాలో. స్టార్టింగ్లో అక్కడ ఉంది చూసారా, అదే నవరంగ్ థియేటర్. సో ఇప్పుడే స్టిక్కరింగ్ షాప్కి అయితే వచ్చాం. చూడొచ్చు మన వెంటోది ఫ్రెండ్ నెంబర్ తీసేశారు. ఇంకా మనం ఎప్పుడు వేయించే ఫాంట్ డిజైన్ కూడా సెలెక్ట్ చేయించేశారు. సో ఆ నెంబర్ ప్లేట్స్ అవి కటింగ్ చేపిస్తూ ఉంటే ఈ లోపు ఏంటంటే ఇక్కడ మనం చెప్పాను కదా మీకు 3Mతో ఇట్లా స్టిక్ చేసేస్తానని చెప్పని. సో అవి స్టిక్ చేయడానికి ఏంటంటే ఆల్రెడీ పాత ఉన్న ఇండియన్ ప్లేట్స్కి రివీట్స్ అంటారు కదా, బోల్ట్స్ అట్లాంటివి, అవి ఏంటంటే దీని లోపల స్ట్రక్ అయిపోయి ఉంది. దీన్ని ఇప్పుడు గ్రైండింగ్ చేపించి ఇలా కట్ చేయించేయాలి రెండు, లేదంటే ఇంకా స్టిక్ అవ్వదు. అందుకని ఇంకా లోకల్ ఇక్కడ దగ్గరలో ఆంధ్ర హాస్పిటల్ దగ్గర ఫౌండరీ ఒకటి ఉండిద్ది, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించాలి. ఇప్పుడు ఈ లోపు ఇంకా నెంబర్ ప్లేట్స్ కూడా రెడీ అయిపోతాయి. సో గ్రైండింగ్ కూడా చేయించేసాం, మీరు చూడొచ్చు వీడియోలో. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా నెక్స్ట్ వినాయకుడి బొమ్మ కూడా వైట్ రేడియంలో కట్ చేయించేసా. అండ్ ఇవి వచ్చేసరికేమో మన నెంబర్ ప్లేట్స్కి స్టిక్కరింగ్ వేయించు. యాక్చువల్గా 3D వేయించవచ్చు, కాకపోతే 3D ఏంటంటే మనం ఎప్పుడన్నా ఇట్లా వాష్ చేస్తున్నప్పుడు నెంబర్ ప్లేట్స్ దగ్గర ఏదన్నా అవి షార్ప్ ఎడ్జెస్ వచ్చేసి ఇట్లా నెయిల్స్కి అట్లా టచ్ అవుతే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే నేను ఇంకా అది వేయించలేదు. మీకు చెప్పిన 3M టేప్ అదే, అది ఒక 140 రూపీస్ అయింది రెండు. సో ఇదే మన నెంబర్ ప్లేట్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇవేంటంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే దీని గమ్ అది ఒకసారి పేస్ట్ చేసామంటే తీస్తే ఈ ప్లేట్ అన్న ఎరుగుతుంది, కానీ అది మాత్రం రాకపోతే మనం రిమూవ్ చేయాలంటే ఏదో ఒక హీట్ గన్ పెట్టి హీట్ చేయాలి, లేదా బాగా హీట్లో ఉన్నప్పుడు పీక్తే వచ్చేస్తుంది. సో
ఈ నెంబర్ ప్లేట్స్ అనేవి నాకు తెలిసి చాలా క్రూషియల్ రోల్ అనమాట. ఎందుకంటే కార్ లుక్స్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ ప్లేట్స్ కూడా కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా సరే. మన కార్ లుక్స్ బోరింగ్ అనిపిస్తే కనుక డిఫరెంట్ స్టైల్లో మీ ఓన్ ఐడియాతో థింక్ చేసి ప్లాన్ చేసి వేయించండి. చాలా చేంజ్ అయితే ఫీల్ అవుతారు మీరు డెఫినెట్గా. సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ ఒక 500 అయితే తీసుకున్నారు. ఎందుకంటే చెప్పాను మీకు ఆల్రెడీ ఫస్ట్ కార్ నుంచి అన్న వాళ్ళ దగ్గర నేను ప్రతి కార్కి స్టిక్కరింగ్ రిలేటెడ్ వర్క్స్ అన్ని చేపిస్తూ ఉంటానని చెప్పని. సో బయట వాళ్ళ కాకుండా నాకంటూ సపరేట్గా ప్రైస్ తీసుకుంటారు ఫస్ట్ నుండి, ఇంక్లూడింగ్ మొత్తం వినాయకుడి బొమ్మ స్టిక్కర్ కానీ నెంబర్ ప్లేట్ స్టిక్కరింగ్. టేప్ ఏదైతే ఉందో అది 140 రూపీస్. అది నేనే పర్సనల్గా కొన్నాను, వేరే షాప్లో అన్న వాళ్ళ దగ్గర ఉండదు అది. సో ఫైనల్లీ మన వెంటో కంప్లీట్ మోడిఫికేషన్స్ అయితే మనం అనుకున్నవి అయిపోయినాయి ఈ వ్లాగ్లో. సో చూడండి అసలు ఎంత చేంజ్ అయితే అయిపోయిందో. నెంబర్ ప్లేట్ వేయించగానే ఇంకోటి టీడీఐ బ్యాడ్జ్ కూడా తీసేస్తే చాలా లుక్ అయితే చేంజ్ అయిపోయింది. ఆ టీడీఐ బ్యాడ్జ్ ఉండడం వల్ల ఏముందంటే ఏదో ఫేక్ చేసినట్టు, ఏదో వేరే కార్ తీసి దీన్ని పెట్టినట్టు అనిపించింది. ఎంతైనా ఫేకే, ఒరిజినల్ ఎప్పుడైనా కాపీయే. సో ఇంకా ఫ్రంట్ చూసుకున్నట్టయితే కనుక ఫ్రంట్ ఇక్కడ నేను చెప్పినట్టుగా వినాయకుడి బొమ్మ అయితే వేయించేసాను. అది కూడా వైట్ రేడియం చూడండి, చాలా నోటిసబుల్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. సో కార్ అయితే ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. అసలు చూడండి ఎంత సీరియస్గా చూస్తున్నట్టు డెవిల్ ఐస్ లాగా అనిపించింది నాకైతే. అసలు నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, వెంటో తీసుకోవడానికి ఓన్లీ రీజన్ నేను హెడ్ లైట్స్ కోసమే సైజ్ అనేది కొంచెం తగ్గించాను. ఇది వచ్చేసరికి లెంత్ ఒక 4 ఇంచెస్ పెట్టాను, ఇది అరౌండ్ ఒక 16 ఇంచ్ పెట్టించా. ఫ్రంట్ ఏం చేశానంటే మీరు ఎప్పుడన్నా సరే ఏ కార్కైనా సరే నెంబర్ ప్లేట్స్ ఎప్పుడు తీసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కరెక్ట్గా ఈ షేప్ ఉంది చూసారా, ఈ షేప్ దగ్గర నుంచి ఈ షేప్ దగ్గర వరకు, మళ్ళీ కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1-2 సార్లు మెజర్మెంట్స్ తీపిచ్చి చేపించా. దానివల్ల ఏమైందంటే ఒకవేళ సపోజ్ ఇది ఎక్కువ ఎక్కేసింది అనుకోండి, చండాలంగా ఉంటుంది, అసలు చూడడానికి అస్సలు బాగోదు. ఇది కిందకు వచ్చిన ఈ ట్రిమ్ దగ్గర ఏదో సంథింగ్ ఇంకొంచెం చూడండి, ఇక్కడ లైన్ ఎలా ఉంది, ఇది ఇలా స్ట్రైట్గా వచ్చింది, ఇలా స్ట్రైట్గా ఉంటే బాగుండేది. అంతేగాని కొంచెం ఇది కిందకు వచ్చేసింది అనుకోండి, ఈ ట్రిమ్ కనిపించదు. దానివల్ల లుక్స్ అనేది ఏదో గజిబిజిగా ఉంటుంది అనమాట. దానివల్ల చూడండి అసలు చాలా చేంజ్ అయితే అయిపోయింది. కార్ మొత్తం కూడా పర్ఫెక్ట్ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే నాకు బాగా నచ్చింది. మరీ ఎక్కువ పెట్టకూడదు, అలానే మరీ చిన్నగా పెట్టకూడదు. ఎగ్జాక్ట్గా ఈ విధంగా పెడితే పర్ఫెక్ట్ ఉండిద్ది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఏ వ్యూ నుంచి చూసినా నెంబర్ కూడా ప్రాపర్గా కనిపిస్తుంది. ఇంకా మనకి విజిబిలిటీ కానీ లుక్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇండియన్ నెంబర్ ప్లేట్ అస్సలు నచ్చదు నాకు. ఏ కార్ కన్నా సరే ఇదే నెంబర్ ప్లేట్ వేపిస్తాను నా కార్స్ అన్నిటికి. సో ఈ వెంటో బ్యాడ్జ్ కూడా ఒకటి మార్చాలి, ఈ ట్రిమ్స్ కూడా మార్చాలి. ఇది కూడా నాకు సంథింగ్ స్పెషల్ చేయాలి, ఈ లోగోని కూడా ఏదో ఒకటి. సో స్లోగా మన వెంటోకి నేను అనుకున్న మోడిఫికేషన్స్ అన్నీ అయితే అయిపోతూ ఉన్నాయి. కార్ కొన్నప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేయాలని చెప్పని 5-6 మంత్స్గా అస్సలు అవ్వలేదు. ఇంక ఈ డెంట్స్, ఈ పెయింట్స్ ఇవన్నీ అయినాయి కాబట్టి ఇంక ఇవన్నీ అయిపోయిందా చేపిద్దాం. ఎందుకంటే మళ్ళీ ఇది పెట్టేసాం అనుకోండి, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అసలు రాదు, అసలు ఎంత పీకినా రాదు. సో ఇప్పుడు ఇది రాకపోయింది అనుకోండి, దీని మీద పెయింట్ కొట్టేస్తారు. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఫర్దర్గా నేను ఇంకా చిన్న నెంబర్ ప్లేట్ చేపిస్తే ఏమైంది, పెయింట్ ఇక్కడ వరకే ఉంటుంది, ఇదంతా పెయింట్ ఉండదు. సో అందుకని చెప్పని ఇంక మొత్తం పెయింట్ కొట్టి ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత అంటిద్దాం అని చెప్పని అనుకుంటా ఉన్నాను. సో ఎట్లయితే మనకు డెంటింగ్ పెయింటింగ్ ఇవన్నీ కూడా అయిపోయింది. నేను ఫైనల్గా అనుకున్న నెంబర్ ప్లేట్స్ కూడా అయిపోయింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా దీనికోసమే. సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇవాళ ఇంకా నిద్రపోవాల్సిన అవసరం కూడా లేదు. సో కొంచెం వ్లాగ్స్ కూడా లేట్ అవుతుంది డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్స్ అవన్నీ. సో ఇక నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది గైస్ మన వెంటో వ్లాగ్ అయితే కనుక మీ అందరికీ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.